మీరు ఎప్పుడైనా సరే బ్రెడ్ కోసం సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తా షాంపూ, సోపులు, చిప్స్ ప్యాకెట్, ఫుడ్ అన్ని తీసుకొచ్చారా? అది మీ తప్పు కాదండి. ఇట్స్ సూపర్ మార్కెట్ ట్రిక్స్. మన మార్కెట్లో ఎంట్రీ దగ్గర నుంచి బయటకు వచ్చే వరకు మన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతాయి. ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే మీకు వచ్చేదే స్మెల్ ట్రాప్, అంటే మంచి వాసన. బ్రెయిన్కి సిగ్నల్ వస్తుంది అనమాట, ఇంకా షాపింగ్ చేసారా అల్లుడా అన్నట్టు వెళ్ళి షాపింగ్ చేసేస్తాం. సెకండ్ కార్ట్ సైజ్ ట్రాప్. ఒక ట్రాలీ తీసుకున్నారు అనుకోండి, అందులో మీరు ఎంత నింపినా ఇంకా స్పేస్ ఉంటుంది, అవి అందుకే పెద్దగా పెడతారు. మీ బ్రెయిన్ సిగ్నల్ ఏంటంటే ఇంకా నింపరా, ఇంకా పడుతుంది అని చెప్పి అలా మాతో నింపేస్తారు. ఎసెన్షియల్స్, పాలు, పెరుగు, బ్రెడ్ లాంటివి ఇప్పుడు తీసుకునే డైలీ ఐటమ్స్ మాల్కి ఆ చివరికి ఉంటాయి. మనం ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి కదా. అండ్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళే గ్యాప్లో ఇంకో ట్రాప్ కూడా ఉందండి, ప్రోడక్ట్ ప్లేస్మెంట్ ట్రాప్. అంటే ఎప్పుడైనా సరే కాస్ట్లీ ఐటమ్స్, టాప్ బ్రాండ్స్ ఎప్పుడు వాళ్ళ ప్రోడక్ట్ పైన ప్లేస్ చేస్తారు, కానీ మీరు కింద గమనిస్తే మంచి ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. ఇన్ని ట్రాప్లు పెట్టాక పడకుండా ఉంటా? సరే ఇదంతా అయిపోయాకన్నా మనం వదిలేస్తారా అంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుంచోగానే పక్కనే చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ ఉంటాయి. మనకు చిన్న ఫీలింగ్ వస్తుంది, అదే ఇన్ని కొన్నాం, ఇదొకటి కొనలేమని చెప్పి అది అలా పడిసారు. 100 రూపాయల కన్నా మొదలయ్యి 1000 రూపాయల దగ్గర బిల్లు ఆగుద్ది. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్కే స్టిక్ అవ్వండి, ఇవే కావాలి ఇంకేం వద్దు. రెండోది, ఎప్పుడు ట్రాలీ తీసుకెళ్లకుండా చిన్న బొట్ట ఉంటుంది చూడండి, ఆ బొట్ట వాడండి, చాలా బెస్ట్. ఆ బొట్టే మీకు బంగారు బొట్ట. అండ్ అతి ముఖ్య విషయం అండి, ఈ బొట్ట పట్టుకు తిరుగుతున్నప్పుడు మీకు కంటికి కనిపించేదంతా నిజం కాదు. మేము సార్ కింద చీప్ అండ్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ ఉంటాయి, అవి చూసుకోండి. అంతేనండి. ఈ సూపర్ మార్కెట్ అనేది పెద్ద గేమ్ లాంటిదండి, కానీ మీరు చాలా జాగ్రత్తగా ఆడాలి, లేకపోతే మీ పర్సు, మీ మనసు రెండింటిని దోచేస్తారు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు లెటర్ 360. ఉంటాను. బాయ్.